వెల్కమ్ బ్యాక్. శ్రీశైలం జలాశయానికి ఎగువ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కృష్ణా వరద జలాలు పోటెత్తాయి. మరోవైపు తుంగభద్ర వరద హోస్పేట్ డ్యాం నుంచి అధిక మొత్తంలో దిగువకు విడుదల చేయడంతో ఒక్కసారిగా శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను తాకాయి. ఇక మరోవైపు ఎగువ నుంచి మరింత వరద వచ్చే సూచనలున్నాయని కేంద్ర జల వనరుల శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువ శ్రీశైలం కుడిగట్టు కాల్వ వరద జలాలను విడుదల చేశారు. ఆ జలాలను 2 గంటల వ్యవధిలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా నీటిని బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుంచి వదిలారు. తెలుగు గంగా లింక్ ఛానల్ నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గేట్ల నుంచి విడుదల చేశారు. గత వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు కనీసం గ్రీజ్ పోయడానికి కూడా నిధులు లేక సీమ ప్రాజెక్టులను ఎండగట్టిందని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రాజెక్టుల నిర్వహణ లేక గాలికి వదిలేయడం వల్ల ఆ పాపాలు శాపాలుగా మారి రాయలసీమ రైతులను ప్రజలను 20 సంవత్సరాలుగా వెనక్కి తీసుకెళ్లాయని ఎమ్మెల్యే ఆగ్రహించారు. 80,000 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులతో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ వస్తుందంటున్నారు. ఆనాడు దివంగత ఎన్టీ రామారావు ఆలోచనతోనే పుట్టుకొచ్చిన తెలుగు గంగా పథకం రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు, మద్రాసు కూడా శ్రీశైలం నీటిని తీసుకెళ్లి రాయలసీమను అభివృద్ధి పరిచిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. తొలి ఏకాదశి నాడు కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ శ్రీశైలం సాగర్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పర్వదినాన ఈ మంచి రోజు శుభదినాన పోతిరెడ్డిపాడు నుంచి బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు సిస్టమ్ వరకు నీళ్లు దాదాపు 6,000 క్యూసెక్కులు వదలడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ నీటి శాఖ పారుదల మంత్రి అయినటువంటి రామనాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు అధికారులు, మేము, గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ గారు, అలాగే నందికొట్కూరు శాసనసభ్యులు దేశూర్య గారు, నేను అందరం కలిసి ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు, కడప ప్రధానంగా ఈ పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే నీళ్ళనల్లా వాడుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈరోజు తెలుగు గంగకు ఏదైతే వెలుగోడులో ప్రధాన రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్కు మన పోతిరెడ్డిపాడు నుంచి తీసుకున్న 6,000 క్యూసెక్కుల నీరు ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 5,000 క్యూసెక్కులు మనం తెలుగు గంగకు ఈరోజు వదులుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కేఆర్ఎంబి సిస్టమ్ ప్రకారం జరగాలి. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న పరిస్థితులు అంటే అక్కడ వాళ్ళకు మనకు వాళ్ళు ఇచ్చే తీసుకొని వాటర్ తీసుకొని ఈరోజు 6,000 క్యూసెక్కులు తీసుకొని 5,000 మనం తెలుగు గంగకు పెట్టాం. అలాగే ఒక 1000 క్యూసెక్కులు కేసీ కెనాల్ కూడా ఎస్కేప్ ఛానల్ ద్వారా విప్లవాగు మీద పెట్టడం కూడా జరిగింది.